కాంగ్రెస్లో ఉన్నబడి మాదిగూడము గాంధీ భవన్ కాన్స్టిట్యూన్సీ బట్టి చాలా మేము అన్ని సాధించి పెట్టామంటే అసలు 2% ఎందుకు రాకుండా పోయిందో వాళ్ళు చెప్పుకొని విజయోత్సవం చేసుకోవచ్చు. మేమైతే అటువైపు వెళ్ళలేదు. కానీ మా ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారో అసలు ఏం జరుగుతుందనే విషయంలో టెన్షన్తో ఎదురు చూశారు. దానికి మన వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం ఇదంతా జరిగింది. కాకపోతే ఏదైతే 7వ తారీఖు నాడు లక్షల డబ్బుల గుండె చప్పుడు వేల గొంతుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటివరకైతే జరుగుతున్నది. మన బృందం పృథ్వీరాజు, నరేష్, ఇస్మాయిల్, శ్రీనివాస్ వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది. ఇది కేవలం వర్గీకరణ డిమాండ్లు అనుకూలం వ్యతిరేకం అనేది కావద్దు, ప్రభుత్వం ఇది కాదు. ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా, ప్రపంచం చూసే విధంగా లక్ష డబ్బుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది. అది మనకి గర్వకారణం. మీరు అట్లా చూడండి అంటే లేదు ఇచ్చే ప్రసక్తి లేదు అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే, డీజీపీ అదే మాట అన్నాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకమే ఆపింది అనేది, ముఖ్యమంత్రి ఆపింది అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పీల్ చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదేస్తున్నాం. ఏదైతే 7వ తారీఖు నాడు ఉందో 7వ తారీఖు నాడు సంబంధించిన కార్యక్రమం అందరూ బాధకరం విషయం ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు. బహుశా 7 బుక్ చేసుకుంటే మళ్ళీ 8కో 9కో రమ్మంటే వెంటనే రాలేరు కదా. అది చాలా మాకు బాధ. కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకోండి. ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్కు, మన దక్షిణానికి తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం. దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరతాం. 7వ తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం. మళ్ళీ ఒక అనువైన ప్లేస్ 10 రోజులకో 15 రోజులకో ఖచ్చితంగా తేదీ రేపేరుని మనం డిక్లేర్ చేస్తాం. కానీ మన ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం. రేపేదిలో నిర్వహించదలపెట్టిన కార్యక్రమాన్ని ప్రస్తుతం అయితే వాయిదేస్తున్నామని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కార్యక్రమం వాయిదేస్తున్నాం కానీ